ఇదేం రకం అండి? ఇది బెనిషాన్. ఇవి అంటే బగన్పల్లి. ఇది బగన్పల్లి. అక్కడ ఉంది అది కేసర్ ఉంది. అది చూడండి సార్ మీరు, ఇది కేసర్, ఇది గుజరాతీ కేసర్. ఇది గుజరాత్ నుంచి వస్తాయి సార్. ఇది తెలిసిన వాళ్ళే తీసుకుంటారు. ఇది వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా దీని ప్రకారం, అదే వాళ్ళే తీసుకుంటారా. ఇది పంచదార కల్సి. ఇది మన కోహిర్ మండల్, సంగారెడ్డి డిస్టిక్ కోహిర్ మండల్, అక్కడ నుంచి వచ్చింది ఇది. అది అంటే బాదామి మ్యాంగో. అది కొంచెం రకాల టేస్ట్ అలాగే ఉంటుంది. అది బాక్స్ లో ఉంది కదా, బాదామి మ్యాంగో. అది చిన్నగా ఉంటుంది, ఫుల్ టేస్ట్ ఉంటుంది. అది కాస్ట్ ఇప్పుడు సీజన్ నడుస్తుంది కదా, జనాలు కూడా పెద్ద ఎత్తున తీసుకుంటారు, కొంటారు. కేజీ ఎంతవరకు హైయెస్ట్ ఉంది? హైయెస్ట్ ఏం లేదు సార్, మ్యాంగో ప్రకారం ఉంటుంది. మ్యాంగో ఆ వెరైటీ ప్రకారం ఎంత ఉంది? ఇప్పుడు బాదామి మ్యాంగో ఉంది, అవి మీకు 60 రూపీస్ కేజీ పడుతుంది. అలానే ఎక్కువ హై రేట్ లో కేజీ ఏది ఉంది? ఏ పండు? హై రేట్ లో ఏం లేదు సార్, మన దగ్గర ఇమాం పసంద్ ఉంది, 250 రూపీస్ కేజీ ఉంటుంది. ఇది అంటే ఇది అట్లనే రైప్ అవుతుంది. ఇది పచ్చ అట్లనే పెట్టినా కదా, ఇట్లానే రైప్ అయిపోతుంది. అది రేట్ ఏముంటుంది అంటే 300 పడుతుంది కేజీది. 1 కేజీ 1 మ్యాంగో ఉంది కదా, కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. ఇది 300 కేజీ పడుతుంది. ఇది అంటే మీకు 250-200 లెక్క పడుతుంది కేజీ. వీళ్ళు మన కోసం స్పెషల్గా మ్యాంగో జ్యూస్ చేసుకొని తెచ్చారంట, ఒకసారి చూద్దాము. ఓకే, ఇది అన్ని మ్యాంగోలు ఇక్కడ మిక్స్ చేసి తీసుకొచ్చారు. సో టేస్ట్ చేస్తా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. దీనికి ఏమైనా స్పెషల్గా నేమ్ ఏమైనా పెట్టారా? మ్యాంగో జ్యూస్ కానీ అన్ని ఫ్రూట్ మిక్స్, అన్ని మ్యాంగోస్ మిక్స్. సమ్మర్ స్పెషల్ ఆల్ ఫ్రూట్ మిక్స్ జ్యూస్ మ్యాంగో. థ్యాంక్స్ అండి, ఒకసారి చూద్దాం, టేస్ట్ చేస్తున్నా. ఓకే, చాలా బాగుంది. అన్ని మ్యాంగోస్ యొక్క పీసెస్ కట్ చేసి జ్యూసెస్ చేసి మళ్ళీ ఆ పీసెస్ పైన కూడా వేసిరు. హిమాయత్ మ్యాంగో పీసెస్ పైన వేసారు. ప్యూర్ నేచురల్ ఉంది అది. అవును, చాలా న్యాచురల్ తెలుస్తుంది తింటుంటే, చాలా బాగుంది. షుగర్ మిల్క్ ఏం యాడ్ చేయరు దాంట్లో, ప్యూర్ మ్యాంగో జ్యూస్ ఉంటుంది. మ్యాంగో మలై యాడ్ करे ये साल అంటే ఇప్పుడే లాంచ్ చేసిరా? 4-5 मंथ्स होगा स्टार्ट करके ये मैंगो मलाई बनाए और उसके बाद मलबेरी मलाई बनाई. कस्टमर्स खा के सेटिस्फाई हो रहे, ऑर्डर्स भी दे रहे, ऑलरेडी ऑर्डर्स भी आ रहे हमारे को इसके. అదేంటి? ఇది ఫ్రూట్ సలాడ్, మన ఫ్రూట్ సలాడ్. ఇది షాప్ సేల్ ఎలా ఉంటది ఇక్కడ? సేల్ ఉంటుంది సార్, డైలీ ఒక 100 బాక్స్ 80 బాక్స్ సెల్ అయిపోతుంది. 80 से 100 బాక్స్ సెల్ అయిపోతుంది. డైలీ ఫ్రెష్ చేయాలి పడుతుంది. ఇది డైలీ చేయాలి పడుతుంది. ఇది ఫ్రూట్ చాట్, ఓన్లీ ఫ్రూట్స్ ఉంటుంది. ఇంకా అంటే మీకు ఇది కూడా సెల్ అయిపోతుంది. మొత్తము 50 అప్పుడు అంటే అక్కడ ఏపీ మ్యాంగోస్ వస్తుంది. అప్పుడు తెలంగాణ ఎక్కడ ఉండే, ఏపీ ఉండే. అప్పుడు పెట్టింది పేరు అది. ఇప్పుడు కూడా అదే పేరు, అదే పేరు ఉంది. అదే పేరు. ఈయన ఏం చెప్తున్నారంటే వీళ్ళ షాప్లో పండూరి రకంని ఒకసారి టేస్ట్ చేయమని చెప్తున్నారు. నేను టేస్ట్ చేస్తున్నా, మరి చూద్దాం తిన్నాక ఎలా ఉంటుందో. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు కూడా తెలుసు, మన ఇళ్లలో కూడా పండుతాయి ఇలాంటివి. అంటే పైన గ్రీన్ కలర్ ఉంటుంది, బట్ లోపల పండే ఉంటుంది అనమాట. ఇవేమో పైననేమో ఎల్లో కలర్ ఉంటాయి, పండు ఉంటాయి. ఇది ఆ టైపు. ఒకసారి తిందాం ఎలా ఉందో, టేస్ట్ చూస్తున్నా. చాలా బాగుంది, నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. చాలా బాగుంది. ముఖ్యంగా ఎండాకాలంలో మామిడి పండ్లు ఎందుకు ఎక్కువ తింటారు అంటే, ఈ జ్యూస్లో అంటే ఎండాకాలంలో ఈ హీట్కి ఈ జ్యూస్కి ఒక సంబంధం ఉంది. ఇది తీసుకున్నప్పుడు వచ్చిన వెంటనే ఆ ఫీలు అంటే ప్రోటీన్ పరంగా, బలం పరంగా ఇంకా వేరే ఏ ఫ్రూట్లో దొరకదు అనిపిస్తుంది. మళ్ళీ సీజన్ పరంగా చూస్తే కూడా ఇదే సీజన్లో మామిడి పండ్లే ఎక్కువ తినాలి అంటారు. వేడి చేస్తుంది అని అంటారు, కానీ ఎంత వేడి చేసినా ప్రజలు భయపడకుండా ఇష్టంగా తింటారు. అట్లా 100లో ఒకరికో ఇద్దరికో వేడి చేస్తుందేమో, కానీ అందరికైతే వేడి చేయదు. ఎందుకంటే చాలామంది జ్యూస్ తాగుతారు మామిడి పండు, అలాగే తింటారు కట్ చేసుకొని. పెరుగులో కూడా ఇష్టంగా మామిడి పండు ముక్కలు పెరుగులో కూడా తింటారు. ఇవన్నీ మనకు తెలిసిందే. సో నేనైతే టేస్ట్ చేస్తున్నా, చాలా బాగుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.